నమస్కారం ఎల్జేసీ టీవీ న్యూస్ కి స్వాగతం. నా చావుకు జలవనరుల శాఖ ఈ గంగయ్య, టీఈఈ ఉమాశంకర్, ఈఎస్సీ బి శ్యాంప్రసాద్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులే కారణమని తిరువూరులో జలవనరుల శాఖ ఉద్యోగి కిషోర్ ఆత్మహత్య లేఖ రాసి అదృశ్యం కావటం శుక్రవారం కలకలం రేపింది. మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖలో పేర్కొనడం చర్చానీయాంశమైంది. ఇప్పటి వరకు ఏఈ ఆచూకీ దొరకలేదు. నాకు జలవనరుల శాఖ సాధారణ బదిలీల్లో ఎన్ఎస్సీఓ అండ్ ఎం గౌరవం సెక్షన్ కు బదిలీ అయింది. ఈఈ, డిఈఈ, ఈఎస్సీ ఎమ్మెల్యే కొలికపూడితో కలిసి బదిలీ ఆపేలా రాజకీయం చేశారు. మా మావయ్య పార్టీ నాయకుడని జగ్గైపేట ఎమ్మెల్యే తాతయ్య ఈఎన్సీకి చెప్పినా ఫలితం లేకపోయింది. ఒక దళిత ఉద్యోగిగా నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకుండా చర్యలు తీసుకోవాలి. సీనియర్ అసిస్టెంట్ దుర్గాప్రసాద్, మంత్రి పిఏ బొట్టు శ్రీనివాసరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో రాశారు. ఆత్మహత్య లేఖ రాసి జలవనరుల శాఖ ఉద్యోగుల, ఇరిగేషన్ ఉద్యోగుల వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. లేఖపై రక్తపు మరకలను పోలిన ఎర్రటి మరకలు ఉండడంతో కిషోర్ అదృశ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. గత నెలలో బదిలీ కావడంతో స్థానికంగా అద్దెకు ఉండే ఇళ్లు ఖాళీ చేశారు. శుక్రవారం ఉదయం ఏఈఈ కిషోర్ ఆయన మామయ్య తన కారులో దించి వెళ్లారు. మధ్యాహ్నం 2:45 తన కార్యాలయం నుంచి నడుచుకుంటూ బయటకు వెళ్లారు. లేఖను చూసి అప్రమత్తమైన జల వనరుల శాఖ అధికారులు తిరువూరు పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. కిషోర్ ఫోన్ నంబర్ లొకేషన్ చూడగా ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం విఎం బంజారా వద్ద మధ్యాహ్నం 3:15 చివరిసారిగా ట్రేస్ అయింది. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఆత్మహత్య లేఖలో కిషోర్ పేర్కొన్న పేర్లను అతని మామయ్య ఆనందరావు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని సమాచారం.